హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. మేమైతే ఇట్లా ఊరికి బయలుదేరడం జరిగింది. కార్తీక మాసంలో 3వ సోమవారం రోజు ఊర్లో అయితే మాకు మబ్బు గంగమ్మ జాతర అనేది ఉంటుంది. ఆ మబ్బు గంగమ్మ జాతర కోసం అయితే మేము బయలుదేరడం జరిగింది. ఆ జాతరలో ఇట్లా మేము వెళ్తుంటే ఇట్లా కోతులు కనపడ్డాయి మాకు. తర్వాత ఇక్కడ పంట పొలాలు ఎంత బాగున్నాయో చూడండి. వరి ఎంత బాగా ఇక్కడ కాసిందో చూడండి. ఎంత విజిబిలిటీ అయితే ఎంత బాగుందంటే అంత గ్రీనరీగా చూపు మేర ఎంత అవుతుందో అంతవరకు కూడా ఇట్లా ఈ విధంగా వరి పొలం అనేది మేము చూడడం జరిగింది. వరి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి మీరు. అయితే ఆ తర్వాత ఇంకా మబ్బు గంగమ్మ జాతర అనేది పొద్దున్నే మబ్బుల సూర్యోదయం కాకముందుకే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఊర్లో అయితే వేప చెట్టుకి ఇట్లా ఈ విధంగా పూజ చేయడం జరుగుతుంది గంగమ్మ తల్లి అనుకొని. ఈ గంగమ్మ తల్లికి అయితే ఇంటికి ఒక పూలదండ తీసుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక చీర తీసుకోవడము, ఆకు ఒక్క తీసుకోవడము, ఇంకా అగరబత్తీలు, ఆరతి కర్పూరం, పూజకు సంబంధించినవి అన్నీ తీసుకోవడం. ఒక్కబడి ఉన్న వాళ్ళు లేదా ఇంటికి ఒక కోడి పుంజుని కానీ, ఒక్కబడి ఉన్న వాళ్ళ ఇంటికి ఒక ఆట కానీ వాళ్ళు ఇక్కడ ఈ దేవుడి దగ్గర కోయడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా ఊరు వారందరూ కూడా సూర్యోదయం కాకముందుకే వాళ్ళకి సంబంధించిన పూజకు సామాగ్రిని తీసుకొని ఈ విధంగా ఇక్కడ పూజ చేసుకోవడానికి రావడం జరుగుతుంది. ఏదైతే కార్తీక సోమవారాలలో 3వ సోమవారం మాత్రమే, 3వ సోమవారము గురువారం రోజు మబ్బులో ఈ జాతర అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మేము ఇట్లా ఈ విధంగా ఎవరి వాళ్ళు తెచ్చుకున్నవి దేవుడికి ఈ విధంగా పూజ చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక ఇట్లా ఈ విధంగా అయితే అన్నం ముద్దలు పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. గంగమ్మకి అట్లా 2 అన్నం ముద్దలు, 3 దీపంతాలు వేసుకొని అట్లా వేపాకు కింద వేసేసి అట్లా ఆ విధంగా ఒక 5 వరుసల దారం అనేది ఆ 2 అన్నం ముద్దలకు చుట్టడం జరుగుతుంది. ఈ అన్నం ముద్దలకు చుట్టిన 5 వరుసల దారాన్ని ఇంతకుముందు వాళ్ళు చేసినప్పుడు చేతికి కట్టుకునేవారంట. ఇప్పుడు తీసేసి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నారు. ఇట్లా ఈ విధంగా అయితే 5 వరుసలు వేయడం జరిగింది. ఇది కంప్లీట్ అయినాక కుడుములు అనేది ఇక్కడ గంగమ్మకు పెట్టడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ 5 కుడుములు అనేది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పెట్టుకొని 3 దీపంతాలు కూడా అన్నం ముద్దతో చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఒక 2 అరటిపళ్ళు పెట్టుకొని దేవుడికి పూజ ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా మనము పూజ చేసుకోవాలన్నమాట. మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇట్లా ఈ విధంగా పూలతో అలంకరించుకోవాలి. ఆకు ఒక్క కూడా అక్కడ పెట్టేసిన తర్వాత ఆ ముద్దలకైతే మనము కుంకుమతో ఈ విధంగా బుట్ట అనేది పెట్టడం జరుగుతుంది. బుట్ట అనేది కంప్లీట్ అయిన తర్వాత అగరబత్తుల ధూపం అనేది మనము చూపించాలి. చూపించిన తర్వాత అగరబత్తీలను అక్కడ అరటి పండుకు మనము పెట్టేసుకుంటాం అన్నమాట. ఆ మూడు దీపాలలో మనము నూనె పోసుకొని 2 ఒత్తులు వేసేసి దీపాలు అనేది వెలిగించుకుంటాము. ఈ విధంగా అయితే మనము అగరబత్తీలను చూపించిన తర్వాత మనం అక్కడైతే అన్నం ముద్ద ఏదైతే పెట్టుకున్నామో దానికి పసుపు కుంకుమతో అలంకరించుకున్నాక కొంచెం పెరుగు వేయాలన్నమాట.
పెరుగు అనేది వేసినాక ముందుగానే మనము కొంచెము రసం అన్నమాట, రసం చేసుకొని చప్పగా ఉండే పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అనేది మనము ఆ ముద్దపై వేయాల్సి ఉంటుంది. తర్వాత నెయ్యి వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజా కార్యక్రమం అయితే అక్కడ మబ్బుగంగమ్మ జాతర బయట ఊరు చివరిలో దేవుడు ఉంటాడనమాట. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చినాక ఈ విధంగా అనేది ప్రతి ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇట్లా ఇది కంప్లీట్ అయినాక టెంకాయ కొట్టుకోవడం జరుగుతుంది.